మాగంటి గోపీనాథ్ కుటుంబ వ్యవహారం ఇప్పుడు రచ్చలేపుతోంది. ఆయన మరణం తర్వాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గోపీనాథ్ మృతిపై తల్లి మహానందదేవి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరణంపై దర్యాప్తు చేయాలంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైద్యులు, భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంపై విచారించాలంటూ కంప్లైంట్ చేశారు. కేటీఆర్ కోడలు సునీతపై కూడా మహానందదేవి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కొడుకును చూసేందుకు తనను అనుమతించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ వచ్చి వెళ్ళాకే మరణ వార్త ప్రకటించారంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఈ విషయం ఇక్కడితో ఆగేలా లేదు. మొదటి భార్య తెర మీదకి రావడం, మొదటి భార్య కొడుకు తెర మీదకి రావడం ఇక్కడితో ఆగేలా లేదు వ్యవహారం. ఇది కేవలం ఆస్తుల కోసమో లేదంటే వారసత్వం కోసం మాత్రమే కాదు. చివరికి గోపీనాథ్ మరణం మీద కూడా అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితికి వెళ్ళింది. అంటే గోపీనాథ్ తల్లే ఆయన మరణానికి సంబంధించి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఏదో జరిగింది దీని వెనక అనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటే ఇది చిన్న విషయం కాదు. ఎవరో బయట వ్యక్తులు, రాజకీయ ప్రత్యర్థులు, లేదంటే రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకుంటున్న వాళ్ళు కాదు, సొంత తల్లే చెప్తున్నారు. అఫ్కోర్స్ గోపీనాథ్ మదర్ వ్యవహార శైలి మీద కూడా కొన్ని ప్రశ్నలు లేకపోలేదు, ఉన్నాయి. బట్ ఆయన తల్లే కదా, ఆయన మరణం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కదా. కనీసం చివరికి తనను కూడా లోపలికి రానివ్వలేదు. కేటీఆర్ వచ్చి వెళ్ళిన తర్వాత మాత్రమే ఆయన మృతికి సంబంధించి అనౌన్స్మెంట్ చేశారు. అంతకుముందు అనౌన్స్మెంట్ చేయలేదు. సునీత అలాగే కేటీఆర్ వీళ్ళిద్దరి వ్యవహార శైలి మీద తాను కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఖచ్చితంగా దెర్ ఈజ్ సీరియస్నెస్ అండ్ ఎన్నో ప్రశ్నలు ఇక్కడ తెర మీదకి వస్తున్నాయి, ఎన్నో అనుమానాలు తెర మీదకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపించాలని చెప్పి కోరుతున్నారు. సో ఏం జరగబోతోంది, ఇప్పుడు ఎందుకని ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? ఇన్ని రోజులు మొదటి భార్య ఎందుకు కనిపించలేదు? ఇప్పుడే ఎందుకు వచ్చారు? ఇప్పుడే గోపీనాథ్ తల్లి ఈ అనుమానాలను ఎందుకు వ్యక్తం చేస్తున్నారు? అండ్ దెర్ ఈజ్ సమ్, మనకి క్లియర్గా ఒక అర్థమవుతుంది, కుటుంబంలో విపరీతమైనటువంటి క్లాషెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ సునీతకి గోపీనాథ్ మదర్కి మధ్యలో క్లియర్గా ఇక్కడ కొన్ని క్లాషెస్ కనిపిస్తున్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని విభేదాలు కనిపిస్తున్నాయి. ఇన్ని రోజులు గోపీనాథ్ ఉండడం వల్ల అవి బయటికి రాలేదు. ఆస్తికి సంబంధించిన తగాదాలని కొంతమంది అంటున్నారు, మరికొంతమంది మరికొన్ని కారణాలు కూడా చెప్తున్నారు. కారణం ఏదైనప్పటికీ ఇన్ని రోజులు గోపీనాథ్ ఉండడం వల్ల ఆయన సర్దు చెప్పుకుంటూ వచ్చారు, వాటన్నిటిని కూడా కంట్రోల్ చేస్తూ వచ్చారు. బట్ ఆయన ఇప్పుడు లేకపోవడంతో ఎవరి అజెండాలు వాళ్ళకున్నాయి, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకున్నాయి, ఎవరి లాభాపేక్షలు వాళ్ళకున్నాయి. కొంతమంది ఇదంతా కుట్ర అని చెప్పి చెప్తున్న వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు మనం చూస్తున్నాం, సునీత మీద కుట్ర జరుగుతోంది, గోపీనాథ్ పేరు చెడగొట్టడానికి ట్రై చేస్తున్నారు, ఎన్నికల కోసం ఇదంతా జరుగుతోందని కొంతమంది అంటున్నారు. మరికొంతమంది లేదు, ఇన్ని రోజులు ఆయన కంట్రోల్ చేసి ఉంచారు కాబట్టి కంట్రోల్లో ఉన్నాం, మాకు నష్టం జరిగినా ఊరుకున్నాం, ఇప్పుడు ఎవరో వచ్చి మా మీద మాకు నష్టం చేస్తుంటే మేము ఎందుకు ఊరుకోవాలి, మా రైట్ ప్రకారం మేము అడుగుతున్నాం అని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది కుటుంబ సభ్యులు, మొదటి భార్య కానీ ఆమె కొడుకు కానీ. ఇప్పుడు తల్లి ఏకంగా మరణం మీదే మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పి చెప్పడం మరింత సంచలనాన్ని కలిగిస్తుంది. కన్న తల్లి ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ థాట్కి అవకాశం ఇవ్వకూడదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి విచారణ జరగాల్సిందే. డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, ఏం జరుగుతుంది అసలు? గోపీనాథ్ వ్యవహారం ఎందుకు ఇంకా సంచలనంగా రోజు రోజుకి మరింత సంచలనాన్ని రేపుతోంది? చివరికి ఆయన మరణం గురించి ఆయన తల్లే వచ్చి అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితి ఏంటి? అందులో కేటీఆర్ పేరు రావడం, సునీత పేరు రావడం ఏంటి? మరోవైపు ఇప్పటికే మొదటి భార్య వ్యవహారం ఎంత గందరగోళంగా మారిందో మనం చూస్తున్నాం. సో ఏం జరగబోతుంది అసలు? 2025 జూన్ 5న గోపీనాథ్ ఏఐజీ ఆసుపత్రిలో జాయిన్ చేయించారు. వెంటనే ఆరోగ్యం ఖరాబై ఇంట్లో పడిపోతే అందించాల్సినటువంటి చికిత్స, ప్రాథమిక చికిత్స అందించలేదు. త్వరితగతిన ఆయనకు ట్రీట్మెంట్ అందించలేకపోయారు. అప్పటికే అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. మనందరికీ తెలిసిందే, మాగంటి గోపీనాథ్ కిడ్నీ సమస్యతో బాధపడతా ఉన్నారు. షుగరు, బీపీతో పాటు డయాలసిస్, రెగ్యులర్ గా డయాలసిస్ తీసుకుంటేనే ఆయన బ్రతికేటువంటి ఛాన్స్. అట్లాంటి సిచ్యువేషన్ లో ట్రీట్మెంట్ డిలే చేయడం వల్ల ఆయన డయాలసిస్ కి సంబంధించినటువంటి కరెక్ట్ గా చేయించుకోకపోవడం వల్ల కిడ్నీలు తొలగించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టలేదు. కావాలనే ఏదో కుట్ర దాగుంది ఇన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అనేటువంటిది మెన్షన్ చేస్తూనే
అసలు మాగంటి గోపీనాథ్ మరణం వెనకాల నాకు అనుమానాలు ఉన్నాయి. ఆయన మరణం వెనక సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదా, ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు, చివరి రోజుల్లో ఆసుపత్రిలో జాయిన్ అయిన తర్వాత నన్ను ఎందుకు చూడనివ్వలేదు అనేటువంటిది ఆమె మాగంటి సొంత తల్లి క్లెయిమ్ చేస్తా ఉన్నారు. అయితే ఆమె ఇచ్చినటువంటి లేఖలో దిశిర గోపీనాథ్ కి సంబంధించినటువంటి కుమార్తె ఎవరైతే ఉన్నారో ఆమె లేఖ రాశారు ఆసుపత్రి సిబ్బందికి, నన్ను చూడనివ్వద్దని, నన్ను రావద్దు అనేటువంటిది. ఆ లేఖ ఆధారంగా అక్కడ ఉన్న సెక్యూరిటీ నన్ను అలౌ చేయలేదు ఆ ఐసీయూకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ జరుగుతున్న రూమ్ లోకి. మిగతా నాయకులంతా పోయారు, నన్ను మాత్రం రానివ్వలేదు, అడ్డుకున్నారు అనేటువంటిది. కొన్ని నెలల నుంచి కూడా ఆయన ట్రీట్మెంట్ జరిగినటువంటి తీరును కూడా పరిశీలించాలి, పూర్తి స్థాయిలో విచారించాలి అని చెప్తా ఉన్నారు. అంటే గత కొంతకాలంగా జరిగినటువంటి ట్రీట్మెంట్ లో కావాలని ఏదైనా ఆయన మరణించేలాగా ట్రీట్మెంట్ ఏదైనా జరిగిందా అనేటువంటి దాంట్లో కూడా ఆమె అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే చనిపోయే ముందు 1 month ఆసుపత్రికి ఎప్పుడు వెళ్ళారు, ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఏం జరిగింది, డాక్టర్లు ఏం రిపోర్ట్స్ ఇచ్చారు, సమస్య ఏంటి, వీటన్నిటిపైన ఆమె విచారణ కోరుతా ఉన్నారు. ముఖ్యంగా మరణానికి దారితీసినటువంటి పరిణామాలపైన సమగ్రంగా విచారణ జరపాలి అనేటువంటి అంశాన్ని చెప్తూ అసలైన నిజం ఏదుందో దాన్ని బయట పెట్టాలి, ఏజీ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఈ ట్రీట్మెంట్ తీసుకున్న సంబంధించినటువంటి అన్ని టెస్టులను వివరాలను బయట పెట్టాలి అనేటువంటిది ఆమె చెప్తూనే కొన్ని డాక్యుమెంట్స్, కొన్ని రిపోర్ట్స్ పోలీసులకు కూడా అందజేస్తారు. ఆమె రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ప్రాథమిక విచారణ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. ఇదంతా పొలిటిసైజ్ అయింది. మనం చూసాం డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యారు, అటు బండి సంజయ్ రెస్పాండ్ అయ్యారు. కేటీఆర్ ని దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. కేటీఆర్ విదేశాల్లో ఉంటే కేటీఆర్ వచ్చేంత వరకు